హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఎస్ట్రీమ్లో పార్ట్ 28. ఏది ఎలాగైనా జరగని నేను తెలపలేకపోయినా నా మనసులో ఏముందో బీస్ట్కి తెలుసు. సో ఫిగర్ కాకు అని నాకు నేనే చెప్పుకున్నా. అప్పుడు తెలియదు నాకు, నా పెదవి దాటి మాట బయటికి వస్తేనే ఏదైనా చేస్తాడు బీస్ట్ అని. ఎందుకో తెలీదు కానీ నెగిటివ్ వైబ్స్ నన్ను విపరీతంగా చుట్టేశాయి. అంతలోనే పదే పదే నందా నన్ను చూసిన చూపే గుర్తుకు వచ్చేస్తుంది నాకు, ఎంత వద్దన్నా. ఇక చేస్తున్న వర్క్ని మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అస్తవ్యస్తంగా ఏదో వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. కానీ వెళుతున్న దారి మొత్తంగా నేను మౌనం వహిస్తే డ్రైవింగ్ చేస్తున్న బీస్ట్ నన్ను అస్సలు కదపలేదు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసాక కళ్ళతోనే చెప్పాను వెళ్తానని. హ్యాండ్ పే కిస్ చేసి ఉండొచ్చుగా నాతో అని ఎంతో ఆర్తిగా అడిగిన సిద్ధార్థ్ రెడ్డి మాటలకి చిన్నగా నవ్వి ఒకసారి అతన్ని చూసి ఇంట్లోకి వెళ్ళిన నాకు ముందుగానే నందా ముఖం చిరునవ్వుతో ఎదురైతే అప్పా ముఖంలో కోపం కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన మార్పు ఎందుకో అర్థం కాలేదు నాకు. సీరియస్గా ఉన్న అప్పా దగ్గరికి వెళ్ళి పిలిచాను ఆయన్ని. నన్నే సీరియస్గా చూస్తూ నా చేతిలోకి ఫోన్ ఇచ్చారు చూడమని చెప్పి. అదేంటో అని చూసిన నాకు చిన్నగా వణుకు మొదలైంది. సిద్ధార్థ్ రెడ్డి నన్ను కిస్ చేస్తున్న వీడియో అది. ఎవరు తీశారో, అసలు ఎలా వచ్చిందో, ఇప్పుడు ఎలా బయటపడిందో తెలియదు కానీ అప్పా ముందు దోషలా నిలబడింది మాత్రం నేనే. ఇంకెవరు నన్ను ఇరిగించడానికి ఎదురుగా నిలబడ్డాడే, ఇలా ఈ అడ్డగాడితే చేసేసి ఉంటాడు. ఇంతలో అప్పా మాట్లాడుతూ, చూడు వేదమ్మా, ఇన్నాళ్ళు నీపై నమ్మకం ఉండేది. నా కూతురు అందరిలా కాదు అని గర్వంగా చెప్పుకునేవాడిని. కానీ తప్పని నిరూపించేశావు ఈరోజు నువ్వు అని. వచ్చే వారంలో నీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టడం కూడా పూర్తయింది. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఇక నీలో నీ మనసులో ఉన్న ఆ అబ్బాయిని అందుకునే స్తోమత కానీ మనకు లేదు. మనకు తూగే సంబంధం అందుకోవాలి కానీ అందని వాటికి నిశ్చలను వేసుకోకూడదు. ఇకపై ఆ అబ్బాయిపై ఆశ వదిలేసుకో. నచ్చలేదు నాకు. అన్నిటికీ మించి నేను నా ప్రాణ స్నేహితుడికి ఇచ్చిన మాట తప్పలేను. మాట తప్పితే ప్రాణం పోయినట్టే. అదే జరిగితే నేను బ్రతకలేను. నీకు ఈ అప్పా ప్రాణం అవసరం లేదనుకుంటే ఈ క్షణమే గుమ్మం దాటి వెళ్ళిపో బయటికి. లేదు, ఈ అప్పా ప్రాణాన్ని పెద్దరికాన్ని నిలబెట్టాలనుకుంటే నీ గదిలోకి వెళ్ళు వేదమ్మ. ఏదైనా నిర్ణయాన్ని నీ చేతుల్లోనే వదిలేశాను నేను అని చెప్పి చరణ్ గారు లోపలికి వెళ్ళిపోతే, వెళ్ళేటప్పుడు సీతాలు ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ చూడు అని చరణ్ గారు ఆయన గది లోపలికి వెళ్ళిపోయారు. నంద సీతామహాలక్ష్మితో, ఆంటీ నేను ఒకసారి వేదతో మాట్లాడాలి అన్నాడు. సరే ఆ గదిలో ఉంది బాబు అంటూ ఎదురుగా ఉన్న గది చూపిస్తూ ఆవిడ కాఫీ పెట్టడానికి వెళ్ళిపోయారు కిచెన్లోకి. నంద గది లోపలికి వెళ్ళేసరికి కిటికీ దగ్గర నుంచున్న వేద ఏదో ఆలోచిస్తుంది దీర్ఘంగా. ఏంటి, ఏం చేసి పెళ్లి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా వేద అంటూ నా భుజం మీద చెయ్యి వేసేసరికి పక్కకి తప్పుకున్నా. నన్ను నేను తనని తాగనివ్వకుండా. ఎంజాయ్ చేసావా అన్న నంద ప్రశ్నకి నిజంగానే అర్థం కాలేదు నాకు నంద అడిగిన ప్రశ్న ఏంటో. నా అయోమయం చూపులు అర్థమయ్యాయి అనుకుంటా. అదే, ముద్దుకి బాగా కోఆపరేట్ చేసావుగా, మరి నాకు కూడా అలాగే చేస్తావా అనే మాట పూర్తి అయ్యేలోపే ఇంకోసారి నందా చెంపపై అచ్చుపడింది నా చేతిలో. నందా మాత్రం చిన్నగా నవ్వుతూ వేద కొట్టిన చెంపపై తన హ్యాండ్తో నిమురుకుంటూ, నువ్వు నన్ను టచ్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా, రియల్లీ ఐ లవ్ ఇట్ వంకరగా స్మైల్ చేస్తూ చెప్పి, ఇంతలో నందా చూపు బీస్ట్ పెదవుల మధ్య కంది నెలిగిన వేద లిప్స్ మీద చూశాడు. ఇవేంటే వాడి కింద నలిగిన కూడా ఇంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి.
అని మెల్టింగ్ వాయిస్తో అంటూ వేద పెదాలని టచ్ చేయాలనుకుని తన వేలని అక్కడి దాకా తీసుకెళ్లాడో లేదో ముఖం పక్కకు తిప్పుకుంది వేద చిరాగ్గా. నెల రోజుల క్రితం చూసినప్పటికన్నా ఇప్పటికింకా గ్లోగా కనిపిస్తుంది వేద. మరీ అంత అందంగా కనిపిస్తున్న వేదని నిలువెల్ల కోరికతో చూపులతోనే తడిమేస్తూ అతడి మెడ వెనుక చేతులు పోనిస్తూ కంట్రోల్ చేసుకుంటున్నాడు నంద చైతన్య. నంద చూస్తున్న చూపు ఆమెకి ఏమాత్రం నచ్చని వేద అతడి ముఖం మీదే చీ వెళ్ళిపో అని అరిచి గది బయటికి తన చేతిని చూపించింది నంద చైతన్యకి. దాంతో ఏదైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ బాయ్ బేబీ, పొమ్మన్న నువ్వే పాల గ్లాస్తో ఎదురొస్తావు. ఆఫ్టర్ మ్యారేజ్ నిన్ను నా నుంచి ఎవరు సేవ్ చేయలేరు ఈవెన్ అంటూ ఆపాడు నన్ను చూసిన నంద. చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది అంటూ నా చెంప తట్టి వెళ్ళిపోయాడు నంద కన్నింగ్ స్మైల్తో. నందాతో నెల రోజుల పరిచయంలో అతడొక మిస్టీరియస్ మ్యాన్. చూడ్డానికి సాఫ్ట్ నేచర్లానే కనిపిస్తాడు, కానీ అస్సలు కాదు. సునామీ వచ్చే ముందు ప్రశాంతంగా అయితే ఎలా అనిపిస్తుందో నంద చూపు, అతడు మాట్లాడే మాటల్లో ఇంటెన్షన్ డెప్త్ ఎక్కువ. దేన్ని తీసే పడేయలేం, అన్నీ సైలెంట్గా చేసుకుపోతాడు, ఇంక్లూడింగ్ ఇప్పుడు జరిగిన విషయం కూడా. అంతలోనే బీచ్ నుంచి మెసేజ్ వచ్చింది నాకు, మిస్ యూ బేబీ అని. మిస్ యూ అని మనసులో అనుకుని నేను కూడా మీలాగే ఫీల్ అవుతున్నాను. ప్రేమ మనసులో పుట్టడం క్షణాల్లో పని, కానీ అది అందుకోవడమే కష్టమే. నా గుండెల్లో మీరున్న ఆ పని దాటి మీ వెంట నేను నడవలేను. నా జీవితంలో ఇకపై మీరుండరు అని తెలిసినా తప్పదు. గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి ఫ్రెష్ అయి వచ్చేలోపు సీతా మహాలక్ష్మి నా ఫోన్ చూస్తుంది. అమ్మని ఎక్స్పెక్ట్ చేయలేదు నా రూమ్లో ఉంటుందని. అమ్మ అని పిలిచాను. ఇంకా ఆపలేదా మాటలు. ఆ అబ్బాయితో నువ్వు వేద అని అమ్మ అంటే నేనేం చేయలేదమ్మా, అది ఆయన పంపించారు, నేనేం పంపలేదన్న. నాతో మాటలు ఆపించి బీస్ట్ ఫోన్ నంబర్ బ్లాక్ చేయించి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది అసహనంగా అమ్మ కూడా. అసలు ఎందుకు ఇలా చేస్తుంది అమ్మ కూడా? వెళ్ళిపోయేదాన్నే అయితే ఇందాకే వెళ్ళిపోయేదాన్ని కదా, ఎందుకు అర్థం కాదు? ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? చిన్నప్పటి నుంచి చూస్తున్నారుగా నన్ను. కానీ కష్టంగా ఉంది, నా ఇంట్లోనే నన్నే దోషిగా కనిపిస్తూ చూపిస్తుంటే. ఇక అమ్మ వచ్చి డిన్నర్కని పిలిచినా వెళ్ళలేకపోయాను. ఒకవేళ వాళ్ళు బాధపడతారో అని వెళ్ళినా తింటున్నది నాకు గొంతులోకి పోదు, దిగదు. అసలు ఎలా ప్రేమించేశాను. వచ్చేశాడు నా గుండెల్లోకి. నా కలల రూపం మాయం అయ్యేసరికి ఆ రూపం నా కలల మాయమయ్యే రూపంలా నిలిచే రోజే వస్తే నేనే ఉండనేమో. అసలంటూ నాకు ఎందుకు కనిపించాడు బీస్ట్? కనిపిస్తే కనిపించాడు, అసలు ఎందుకు పరిచయం అయ్యాడు నాకు? పరిచయమైన ప్రేమ అంటూ నా వెనకబడి తన మాయలు ఎందుకు పడేయాలి? నవ్వొస్తుందా మీకు? నేను ఏమడుగుతున్నానో మిమ్మల్నే తలుచుకుంటున్నా నిరంతరం. నా మనసులో ఇప్పుడు ఈ క్షణం నేనేమనుకుంటున్నానో తెలుస్తుందా సార్ మీకు? ఇంతవరకు మీకు చెప్పలేని మాట, ఇకపై నాలో నలుగుతున్న పాట ఇకపై చెప్పే అవసరం కూడా లేదేమో అని బెడ్ మీద కూర్చుని ఏడ్చేశాను. ఎంతలా అంటే నా ఊపిరి సైతం మిమ్మల్ని నింపుకునే అంత మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నాకు తెలుసు మీరు నా కోసం ఆలోచిస్తూ ఫోన్ చేస్తారని. చేస్తారు కదా అంటూ పిచ్చిదానిలా నవ్వుకుంటూ నాలో నేనే ఏవేవో ఆలోచించుకుంటూ తెల్లవారే వరకు గడిపేశాను. గతంలో మారిన మా ఇద్దరి మధ్య పరిచయం తక్కువ, మాట్లాడుకున్నది తక్కువే. అయినా తెలియని బంధం ముడిపడిపోయింది మా ఇద్దరి మధ్యలో. కానీ మనకి ప్రాణం అనుకునే మనిషి గురించి థింక్ చేయాలన్నా
రోజు కూడా క్షణంలో తోస్తుంది. బీస్ట్ ఆలోచనల్లో నలుగుతున్నా నచ్చేస్తుంది నాకు. రెడ్డి గారి భుజం మీద పడుకుని స్థిమిత పడాలనుంది నాకు ఆ క్షణం. ఆసరా తీసుకోవాలనిపిస్తుంది నాకప్పుడు. అది తీరని లోటు అని తెలిసినా సరే. ఆఫీస్కి వెళ్ళడానికి టైం అవుతుంటే ఇక నా ఆలోచనలకి విరామం ఇచ్చి రెడీ అయ్యి కిచెన్లో పనిచేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. వంట చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ క్యారేజ్ రెడీ అయిపోయిందా అన్నాను. ఇకపై నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వేదా. నాకున్న అప్పుల గురించి కూడా బాధ లేదు. నీ గురించి మాత్రమే నాకుంది వేదా. దయచేసి నువ్వు మమ్మల్ని ఉద్ధరించవలసిన అవసరం లేదు. మా పరువు తీయకుండా ఉంటే చాలు మాకు అన్న వెనక నుంచి అప్ప అన్న మాటలకి నా కంట్లో నీళ్లు తిరిగేశాయి. మీకు నచ్చినట్టే చేస్తున్నాగా అప్ప, ఇంకేం కావాలి మీకు అంటూ అసహనంగా అరిచి, నాకు మీరు కావాలప్ప, మీరు చెప్పిన మాటే వింటున్నా. అందుకే నా మనసు చెప్పింది వినడం కూడా మానేశాను. నాకేం కావాలో తెలుస్తున్నా, నాకు కష్టమైనా సరే మీకు ఇష్టమైంది చేస్తున్నా. మీరు చెప్పిందే వింటున్నా. అంతటితో నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తూ, నీ పెళ్ళి అయ్యాక నీ ఇష్టం వేదా. ఆ అబ్బాయి కాబట్టి తన సొంత తల్లిదండ్రులు కూడా మన ఇంట్లో జరిగిన విషయం చెప్పలేదు. చక్కగా మర్యాదగా నా దగ్గరికి వచ్చి నాకు చెప్పి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాడు. అది చాలదా ఆ అబ్బాయి పద్ధతి ఏంటో తెలపడానికి? అసలు మీ అమ్మాయి ఇలా చేసిందేంటి, ఇదేంటి అని నేను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నువ్వు చేసిన తప్పుని ఆ అబ్బాయి తన గుండెల్లోనే దాచుకున్నాడు. ఏ ఆడపిల్ల తండ్రికైనా అంతకన్నా ఏం కావాలి? కూతురు చేసిన తప్పు కడుపులో దాచుకునే అల్లుడు ఎవరికి దొరుకుతాడు? అసలు ఎంతమందికి ఉంటారు ఇలా? నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని నీ కాళ్ళతో నువ్వు తన్నేసుకోకు అని చెప్పి, అప్పటిదాకా నువ్వు నా మాట వినాల్సిందే నీ పెళ్ళి అయ్యేంత వరకు. కాదు లేదన్నా నీ ఇష్టం, ఆపేవాళ్ళు లేరు ఇక్కడ అని అమ్మని కేకేసి, సీతాలు నా షాప్కి టైం అవుతుంది అని ఆవిడ కట్టిన క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయారు చరణ్ గారు. మొదటిసారి నన్ను అప్ప వేద అని పిలవడం బహుశా. గుండెల్లో పెరుగుతున్న భారం, కళ్ళల్లో పుట్టుకొస్తున్న కన్నీళ్ళు. ఇక చేసేదేం లేక బొమ్మలా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళాను నిశ్శబ్దంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి